వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోనూ పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తోంది. తెలంగాణలోనూ పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ హాల్లో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ఓటు వేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తొలి ఓటు వేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంది. వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచింది. గ్రీన్ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు, పింక్ పేపర్లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు. ఏపీ అసెంబ్లీలో పోలింగ్ ప్రారంభమైంది. సీఎం జగన్ ఓటు వేసిన దృశ్యాలు మనం చూసాం. తెలంగాణలోనూ పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. మొదటి ఓటు హక్కును కేటీఆర్ వేశారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర మొత్తం 120 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఏపీకి సంబంధించి కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోయారు. ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయానికి కనుక వస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 103 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికీ అసెంబ్లీ ప్రాంగణానికి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వరుస క్రమంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ 11 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేల్లో 2 ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో మరొక ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం పార్టీకి సంబంధించి 7 కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికీ సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి బయలుదేరబోతున్నారు. నేరుగా అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం తెలంగాణ వరకు మనం ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ ని కనుక మనం చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ
యశ్వంత్ సిన్హాకి విపక్షాలన్నీ కలిపి యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరిచినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం అలాగే టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా యశ్వంత్ సిన్హాకు ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ కేవలం బీజేపీ బలపరిచినటువంటి ద్రౌపది ముర్ముకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా టీఆర్ఎస్ భవన్లో ముందు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా బస్సుల్లో కొంతమంది, అలాగే సొంత వాహనాల్లో మరికొంతమంది ఇక్కడికి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. ఒక మంత్రి గంగులకు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఆఖరి నిమిషంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చివరిగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వరుస క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 20-25 నిమిషాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటారు.